మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి శరీరధారులై మరి మనం ఏదో ఒక విధంగా మనం జీవించాలి కాబట్టి మనం బ్రతుకుతూ ఉండాలి కాబట్టి మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం ప్రియులారా. మరి కొంతమంది ఉద్యోగాలు చేసుకోవచ్చు, కొంతమంది వ్యాపారాలు చేసుకోవచ్చు, కొంతమంది వ్యవసాయం చేసుకోవచ్చు, కొంతమంది మరి చిన్న పనులు చేసుకుంటూ ఉండవచ్చు, మరి కొంతమంది పరిచయం చేస్తూ ఉండవచ్చు, కొంతమంది ఆలయానికి వెళ్ళవచ్చు, వారి వారి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉండవచ్చు. కానీ వాళ్ళందరికీ కూడా మనం ఈ లోకంలో జీవించాలంటే దేవునికి ఇష్టానుసారంగా చిత్తానుసారంగా జీవించాలంటే మనకి ఏం కావాలి? రాజ్యార్గం చేసేవాళ్ళైనా సరే, రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాళ్ళైనా సరే మరి వారికి ఏం కావాలి? పరిపాలన దక్షిణ కావాలి అంటే, పరిపాలన మరి సక్రమంగా చేయాలంటే మరి ఏం కావాలి? అందుకే సొలొమోను మహారాజు జ్ఞానాన్ని కోరుకున్నాడు. కాబట్టి అందరికీ కూడా, రాజులకే కాదు అందరికీ కూడా జ్ఞానం కావాలి. జ్ఞానం వల్ల ఏం జరుగుతుందో ఒక్కొక్కటి మీకు చదివి మీకు వినిపిస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మనం వెతకాలి. ఎట్లా వెతకాలి? మనం బంగారం కోసం మనం ఏ విధంగా అయితే వెతుకుతామో, సంపాదించుకోవడానికి ఏ విధంగా అయితే కష్టపడతామో, మనం ఏ విధంగా వెండి బంగారాల కోసం మరి కావాలని ఏదో కొనాలని ఇల్లు కొట్టడానికి కానీ అవి కొట్టడానికి కానీ ఏది కొట్టడానికి కానీ ఏ విధంగా కష్టపడి మనం సంపాదించుకుంటామో, ఎతికి మరి సంపాదించుకుంటామో, అట్లాగే మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఎట్లాగా పిల్లలు? ఇక్కడ సామెతలు 2వ అధ్యాయము 2-4 వచనాలు. జ్ఞానములకు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాసపడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, ఏమన్నారు ఇక్కడ? ఇవన్నిటి కోసం మనం మనవి చేయాలి. దేనికోసము? తెలివికై మొరపెట్టాలి, తర్వాత వివేచనకై మొరపెట్టాలి. అవన్నీ కూడా మనకు లభించడానికి, జ్ఞానము, తెలివి, వివేచన ఇవన్నీ కూడా లభించడానికి మనకు ఇవి కావాలి. మానవుడు జీవిస్తూ ఉండగా జీవితానికి ఆధారమైనవి ఇవే. ఏంటయ్యి? జ్ఞానం ఒకటి, తర్వాత తెలివి ఒకటి, వివేచన ఒకటి, ఇవన్నీ కూడా మనకు కావాలి.